హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మరొక రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చానండి. మళ్ళీ తినాలనిపించే రుచితో ఉండే పచ్చి కొబ్బరి టమాటా యూస్ చేస్తూ ఒక టేస్టీ రోటి పచ్చడిని చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అన్నంలోకే కాదు, ఎలాంటి టిఫిన్స్లోకైనా రుచి అనేది అద్దిరిపోద్దండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో మరి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక సగం పచ్చి కొబ్బరి చిప్పని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ బాగా పండినటువంటి ఒక 3 టమాటాలని శుభ్రంగా కడుక్కొని ఇలా 2 సగాలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలని వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా కొంచెం దోరగా వేపుకోండి. ఇలా ఒక 50% వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇక్కడ నేను ఒక 15 దాకా పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీరు మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చిని వేసి వేపుతున్నానండి. మీ దగ్గర పచ్చిమిర్చి లేనట్లయితే ఎండుమిరపకాయలని కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసి వీటన్నిటిని కూడా చక్కగా వేపుకోండి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తిరిగి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరొక వైపుకి తిప్పుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు ఇలా వేగడానికి ఒక 4-5 నిమిషాల టైం పడుతుందండి. ఒక 4 నిమిషాల తర్వాత ఈ టమాటాలు అనేది సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేపుకున్న పచ్చిమిర్చిని ఈ టమాటా ముక్కలన్నీ కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేపుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, పల్లీలని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4-5 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుంది వేసుకోవాలండి. చింతపండు వేశాక మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా మొత్తం వేసేసుకోండి. ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఈ టమాటాల్లో వచ్చే వాటరే సరిపోతాయి అన్నమాట. ఇందులో వాటర్ వేస్తే మనకి పచ్చడి అనేది నెక్స్ట్ డేకి స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కచ్చపచ్చ దంచుకున్నటువంటి 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకుని, అలాగే కొద్దిగా ఇంగు పొడిని కూడా స్ప్రింకిల్ చేసేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి. తాలింపు అనేది ఇలా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపులో 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే మనకి పచ్చడి అనేది 2 రోజులు బయట ఉన్న స్మెల్ అనేది అస్సలు రాదండి. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి టమాటో పచ్చడి తయారైందండి. వీడియో నచ్చితే ఓ లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.